బుడమేరు గంటలను దిగ్విజయంగా పూర్తి చేశాం. ఫికర్ మత్ కరో అని బెజవాడకి భరోసానిస్తోంది మున్సిపల్ అథారిటీ. భవిష్యత్తులో బుడమేరుని చూసి జడుసుకునే పరిస్థితి రాకుండా ఏమేం చేయాలో అన్నీ చేయబోతోంది ప్రభుత్వం. అయినా క్షణముఖ యుగంలాగా బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది బెజవాడ నగర ప్రజానికం. ఎందుకు? బెజవాడ ముంపునకు అసలు కారణమైన బుడమేరు గంటలను పూడ్చడం పూర్తయింది. కానీ ముందు జాగ్రత్తగా వాటిని మరింత బలోపేతం చేస్తున్నారు అధికారులు. కొండపల్లి దగ్గర బుడమేరు రక్షణ గోడ ఎత్తు పెంచుతున్నారు. కరకట్టను మరో 4 అడుగులు పెంచడానికి ప్రయత్నం జరుగుతోంది. దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడుపై ప్రశంసలు కురుస్తున్నాయి. టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడాక బుడమేరు ఆక్రమణలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆలోచన జరుగుతోంది. అయితే ప్రస్తుతం బుడమేరుకు ఎలాంటి లీకేజీలు లేవని, వచ్చే ఏడాది కల్లా బుడమేరుకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని, విజయవాడ వాసులు భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసానిస్తోంది. బుడమేరు వరద ప్రవాహం విజయవాడకు చేరుకునేసరికి వేగం తగ్గుతుంది కనుక రెగ్యులేటర్ని సరైన పద్ధతిలో నిర్వహిస్తే వరద సమస్య మళ్లీ తలెత్తే అవకాశం ఉండదని ధీమాతో ఉంది అధికార యాంత్రాంగం. అంటే గంటలన్నీ పూర్తి చేశారండి. ఆ గంటలు యాక్చువల్గా అయితే దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. సీఎం గారు చెప్పారు, ఆ గంటలు ఏదైతే వచ్చినాయో దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయండి, ఎంత హైట్ పోవాలో అంత హైట్ చేయండి, స్ట్రెంథన్ చేయమన్నారు. ఆ వర్క్ జరుగుతుంది. దీంట్లో ఒకటి మెయింటెనెన్స్, రెండోది రిమూవల్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్స్, మూడోది ద డైవర్షన్ కెనాల్ ఏదైతే పెట్టారో దాన్ని కొద్దిగా స్ట్రెంథన్ చేయడం, అండ్ దానిని ఆ రెగ్యులేటర్ దగ్గర మంచిగా దాన్ని రెగ్యులేట్ చేయడం. ఎంత ఫ్లో కృష్ణాలో వెళ్ళాలి, ఎంత ఫ్లో డౌన్ స్ట్రీమ్ పోయి కోలేరులో పడాలని, అది ఒక ప్రాపర్ మానిటరింగ్ చేస్తే మాత్రం ప్రాబ్లం రావు. అయితే అటు ఎగువన కురుస్తున్న వర్షాలతో బుడమేరుకు వరద కొనసాగుతోంది. ఎంతటి భారీ వర్షం కురిసినా ప్రమాదం లేదని, ఇప్పుడు బుడమేరుకు పడ్డ 3 గంటలు పూర్తి చేశాం కనుక సమీప భవిష్యత్తులో వరద భయం లేనట్టే అని భరోసానిస్తోంది విజయవాడ మున్సిపల్ కమిషనరేట్. బుడమేరు వరద బెజవాడకు ఒక మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. అందుకే దీన్ని కేస్ స్టడీగా తీసుకుని రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన శాశ్వత వరద నివారణ చర్యలపై మున్సిపల్ యంత్రాంగం అధ్యయనం చేస్తోంది. ఒక బుడమేరు అనేది బ్రీచ్ అయితే ఎట్లా వస్తుందనేది ఒక కేస్ స్టడీ లాగా మనకు కూడా అర్థమైంది. ఇప్పుడు దాకా ఇలాంటి స్కేల్లో ఏది జరగలేదు. దిస్ లెర్నింగ్ అని అనుకుందాము. ఈ ఆస్పెక్ట్లో ఇప్పుడు ఇంజనీరింగ్ టీంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎంఓడి డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో ఇది అయిన తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ బెటర్ యాక్షన్ ప్లాన్. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ప్రస్తుతానికి కృష్ణానదికి 3,82,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరగడంతో 6 హెలికాప్టర్లు, 208 బోట్లు, 317 మంది గజ ఎతగాళ్లను సిద్ధం చేశారు. బుడమేరు మరోసారి విరుచుకుపడే ప్రమాదం లేదని భరోసా ఇస్తున్నప్పటికీ భయం నీడలోనే బతికేస్తోంది బెజవాడ ప్రజానికం.